యవనస్తులారా, ఆగిపోండి. ఎందుకు ఆగిపోవాలి? దేనికి ఆగిపోవాలని ప్రశ్న మీకు రావచ్చు. ఒక మాట చదువుతాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అనేటువంటి మాట రాయబడ్డది కనుక యవనస్తులు దీనిని పైభాగాన చూసుకుంటున్నారే కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆలోచించడం మర్చిపోయారు. యవనస్తులారా, నేను చెబుతున్నటువంటి సందర్భం ఏంటంటే ఈ రోజునాడు ఆగిపో. ఏ విషయంలో ఆగిపోమంటున్నానంటే నీ కోరికను ఆపుకో. నీకున్న కోరిక ఎలాంటిది అనేది ఒకసారి ఆలోచించు. ఈరోజు యవన బిడ్డలు ఎక్కువగా మరణిస్తున్నారు, యవనస్తులైన బిడ్డలు ఎక్కువగా మరణిస్తున్నారు. ఎందుకోసం? ఈరోజు తల్లిదండ్రుల యొక్క వారి యొక్క బాధను చూడగలిగినప్పుడు, పిల్లలు కోల్పోయినప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటున్నారు తల్లిదండ్రులు. ఒక యవన బిడ్డ, నేను 10th పాస్ అయితే నాకు బైక్ కొన్నానా అన్నాడు. తన తండ్రి ప్రేమతో తన కోరిన బెండు కొన్నాడు. తన తండ్రి అడిగాడు ఒక మాట. ఏమని అడిగాడంటే, నాన్న నీ కోరిక మంచిది కాదు అని అడిగాడు. చెప్పాడు తండ్రి, లేదు నాన్న, నువ్వు గనక నాకు ఆ బెండు కొనకపోయి చచ్చిపోతానన్నాడు. ఈ విషయం ఎందుకు తెలిసిందే. తన తండ్రి అన్నాడు ఆ మాట. ఏమనంటే, నా కొడుకు బెండు కొనకపోయి చచ్చిపోతానన్నాడు. బండి కొన్న తర్వాత తన కోరిక చెప్పిన కొన్నేందుకు చచ్చిపోయాడు ఈ రోజు అని చెప్పేసి అని ఏడ్చాడు. అందుకు చెప్తున్నాను యవనస్తులారా, జాగ్రత్త, ఆగిపోండి. మీ కోరికల విషయంలో ఆగండి, కొంచెం ఆలోచించండి. ఎందుకు ఆలోచించమంటున్నానంటే, నీ కోరిక సరైనది అయితే దేవుడు నీకు అనుకూలంగా అన్నీ చేస్తాడు. అయితే ఇక్కడ ఒక రాయబడ్డ మాట ఏంటంటే కింద, అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను అనేటువంటి మాట మర్చిపోతున్నారు యవనస్తులారా. మీ తల్లిదండ్రులను తెలియకుండా నిష్ఠూరు పెడుతున్నారు, తెలియకుండా వారిని దుఃఖపెడుతున్నారు. ఈరోజు ఒక తండ్రి యొక్క ఆవేదన చూడగలిగినప్పుడు నా కళ్ళారా చూసినటువంటి ఆవేదన సామాన్యమైంది కాదు. తను దుఃఖపడే దుఃఖం చూస్తే నిజంగా ఆ సమయానికి ఆ స్థానంలో నుండి ఆలోచిస్తే ఆ 2 నిమిషాలకు నిలబడలేకపోయాను నేను. అంత భయంకర దుఃఖంతో ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారుడా అని ఏడుస్తూ ఉన్నాడు. యవనస్తుడా, నీవు ఆగకపోతే ఇకనైనా నీ తండ్రి నీ గురించి ఏడ్చినట్లుగానే చాలామంది నీ గురించి ఆడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. యవనస్తులకు హెచ్చరిక అదేంటంటే, ఆగిపోండి దయచేసి. మీ కోరికల విషయంలో ఆగండి. మీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున చేయమని చెప్పేసి దేవుడని చెప్పిన మాట, దేవుని యొక్క మార్గాన్ని చక్కగా చూసి చేయమన్నటువంటి మాటను కూడా తప్పుగా తీసుకున్నారు. జాగ్రత్త, ఆగండి, దయచేసి ఆగిపోండి. దేవుని కొరకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.